వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ప్రపంచ సైనిక వ్యాయంలో ట్రెండ్స్ నివేదిక. ఈ నివేదికను ప్రచురించిన సంస్థ ఏది అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్. దీనినే సిప్రి అంటారు. సిప్రి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్వీడన్లో ఉంది. 2024 నివేదిక ప్రకారం భారతదేశం యొక్క సైనిక వ్యాయం పాకిస్తాన్ కంటే ఎంత ఎక్కువ ఉందంట అంటే 9 రెట్లు. నెక్స్ట్ టాపిక్ ఆయుష్మాన్ భారత్ దివాస్ 2025. దీనిని ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 30న. ఆయుష్మాన్ భారత్ అనేది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాలలో ఒకటి. నెక్స్ట్ టాపిక్ సాబెట్ యాప్. ఈ సాబెట్ యాప్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనిని ఎందుకు అభివృద్ధి చేశారంటే వరదలు, తుఫానులు, కొండ చర్యలు విరిగిపడడం, సునామీలు, అడవుల్లో మంటలు, హిమపాతాలు మరియు మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాల కోసం ఈ యాప్ని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఆసియా క్రీడలు 2026. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇటీవల ఆసియా క్రీడలు ఐచి అండ్ నగోయా ఇది ఎక్కడ ఉందంటే జపాన్లో. ఈ ఆసియా క్రీడలను ఏ తేదీలలో నిర్వహించనున్నారంటే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4, 2025 తేదీలలో ఈ క్రీడలను నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆసియా క్రికెట్ ఇది ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందంటే 2026లో తిరిగి ప్రారంభం కానుంది. నెక్స్ట్ టాపిక్ పర్వహు పోర్టల్. ఈ పర్వహు పోర్టల్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఆర్బీఐ. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ తేదీన దీనిని ప్రారంభించనున్నారంటే మే 1, 2025న. ఈ పర్వహు పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియంత్రణ అప్లికేషన్, ధృవీకరణ మరియు ఆథరైజేషన్ కోసం ప్రారంభించిన ఒక ప్లాట్ఫామ్ ఇది. నెక్స్ట్ టాపిక్ జనాభా గణనలో డిజిటల్ ఆధారిత డేటా సేకరణ కోసం ప్రారంభించబడిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటంటే వ్యాస్ నౌ. దీనిని 2025 కోస్టల్ స్టేట్స్ ఫిషనరీస్ మీట్లో 5వ మెరైన్ సెన్సెస్ దీనిని ప్రారంభించింది. వ్యాస్ నావ్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే రాజీవ్ రంజన్ సింగ్. ఇతను కేంద్ర మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి. ఎక్కడ దీనిని ప్రారంభించారంటే ముంబైలో. నెక్స్ట్ టాపిక్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. దీనికి 20వ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే కున్సింగ్ పటామా లెస్ఫట్రా కూల్. ఇతను థాయిలాండ్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ టాపిక్ అడవి నిర్వహణ కోసం అల్ ఆధారిత నిజ సమయ హెచ్చరిక వ్యవస్థ. దీనిని అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ టాపిక్ జాతీయ భద్రతా సలహా బోర్డు అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే అలక్ జోషి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 30, 2025న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ని ఇప్పుడు పునర్నిర్మించింది మరియు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అంటే రా యొక్క మాజీ చీఫ్ మినిస్టర్ అయిన అలక్ జోషిని జాతీయ భద్రతా సలహా బోర్డుకి అధిపతిగా నియమించింది. నెక్స్ట్ టాపిక్ భారత సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులు అయినారంటే బిఆర్ గవాయ్. నెక్స్ట్ టాపిక్ యునైటెడ్ స్టేట్స్ 2025 ప్రత్యేక 301 జాబితాలోకి భారత్ యొక్క కేటగిరీ ఏది అంటే ప్రాధాన్యత పరిశీలనలో జాబితా. ఇది భారత్ యొక్క కేటగిరీ. నెక్స్ట్ టాపిక్ ప్రాజెక్ట్ కైపర్ బ్రాండ్ ఇంటర్నెట్. దీనిని ప్రారంభించిన కంపెనీ ఏది అంటే అమెజాన్. అమెజాన్ కంపెనీ $10 బిలియన్ ప్రాజెక్ట్ కైపర్ యొక్క విస్తరణను ప్రారంభించింది. ప్రాజెక్ట్ కైపర్ లాంచ్ యొక్క వివరాలు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కైపర్ని ఏ తేదీన ప్రారంభించారంటే ఏప్రిల్ 28, 2025న. ప్రాజెక్ట్ కైపర్ లాంచ్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలు ఎన్ని అంటే 27. దీనిని ప్రయోగించిన వాహనం ఏది అంటే యునైటెడ్ లాంచ్ అలయన్స్ నుండి అట్లాస్ వి రాకెట్ దీనిని ప్రయోగించిన వాహనం. ఎక్కడి నుంచి దీనిని ప్రయోగించారంటే కేప్ కెనావిరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఫ్లోరిడా నుంచి దీనిని ప్రయోగించారు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే లో ఎర్త్ ఆర్బిట్లో 3236 ఉపగ్రహాలను ఇది మోహరించింది. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. దీనిని ఏ తేదీన జరుపుకుంటామంటే మే 1న. ఎందుకు దీనిని నిర్వహించుకుంటామంటే 1886లో ప్రారంభమైన 8 గంటల పని దినం కోసం దేశవ్యాప్తంగా
ఈ సమ్మె జ్ఞాపకార్థంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, దీనినే మే డే అంటారు. దీనిని ప్రతి సంవత్సరం మే 1న నిర్వహించుకుంటాం. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.